బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. అమరావతికి చట్టబద్ధతపైన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపింది కేబినెట్. ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఇక పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా చూస్తే పార్లమెంటులో రాజధాని అమరావతికి ఏదైతే కనుక చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందో దానికి సంబంధించి మొదటగా ఏపీ కేబినెట్ సమావేశంలో ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత 16వ ఎస్ఐపిబిలో ఏదైతే కనుక చర్చించి నిర్ణయాలు తీసుకున్నారో పెట్టుబడికి సంబంధించి దానికి అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటి కూడాను కేబినెట్లో ఆమోదం లభించింది. అలాగే 31 ప్రాజెక్టులకు సంబంధించి 39,436 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అమరావతిలో క్యాంటమ్ వ్యాలీ 3 సంస్థల ఏర్పాటుకు కేబినెట్లో ఆమోదం లభించింది. ఫీజు రెగ్యులేషన్ కమిటీకి సంబంధించి దానికి సంబంధించినటువంటి ఏర్పాటుకు ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రాజధాని అమరావతిలో నిర్మాణాల మీద కూడా చర్చించారు. అది నిర్మాణాల పురోగతి ఏ విధంగా ఉంది, దాన్ని ఎంత త్వరగా పూర్తి చేయాలి, ఎక్కడెక్కడ ఆలస్యాలు అవుతుంటే కనుక దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద కూడాను కేబినెట్లో చర్చించారు. పలు సంస్థలకు భూ కేటాయింపులు యథావిధిగా ప్రతి కేబినెట్లో ఏ విధంగా ఉంటుందో అలాగే ఈ కేబినెట్లో కూడాను పలు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కేబినెట్లో ఆమోదం లభించింది. ఈ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత కొన్ని కీలకమైన అంశాల మీద మంత్రివర్గంతో చంద్రబాబు నాయుడు చర్చించారు. ప్రధానంగా జగన్ తెచ్చినటువంటి కొత్త ప్రపోజల్ ప్లాన్ బి ఏదైతే ఉందో మావిగన్ దాని మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ మావిగన్కు సంబంధించి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలా, వైసీపీ వేసేటువంటి ఏదైతే ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎప్పటికప్పుడు తిప్పికొట్టే ప్రయత్నంలో మంత్రులు ముందుండాలి, ఎక్కడ ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదు అనే విషయాన్ని అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పదే పదే సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ సోషల్ మీడియాలో కూడాను మావిగన్ మీద జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉన్నాయో అది జనంలోనికి వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడాను ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దాని మీద కూడా మంత్రివర్గ సహచరులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. వారి నుంచి కూడా వచ్చేటువంటి సలహాలను ఆయన తీసుకుంటూనే మరికొన్ని సలహాలు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. మావిగన్ను అనే దాని అంశం అంటే ఈ మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ప్రాంత ప్రజల్లో సెంటిమెంట్ రేకెత్తించకుండా ఏ విధంగా ముందుకెళ్ళాలి, అమరావతి రాజధాని యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏమీ దాని మీద కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కాబట్టి దీన్ని పోస్టర్లు వేయడం అయితేనేమి, దీన్ని జనంలోనికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయడం అయితేనేమి వైసీపీ చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని తిప్పికొట్టాలా. ఏదైతే ముఖ్యంగా ప్రధానంగా రాజధాని అమరావతికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు అవసరమవుతాయి. 2 లక్షల కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలకే ఖర్చు అవుతుంది. ఈ విషయాలన్నిటి మీద కూడాను ప్రజల్లో ఒక చెడు సంకేతాలు వెళతాయి. కాబట్టి వీటన్నిటిని కూడాను తిప్పికొడుతూ అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ సిటీగా ఏ విధంగా ముందుకెళ్తుంది అనే దాని మీద ప్రధానంగా జనంలోనికి తీసుకెళ్లాలా. మావుగన్ అనేది ఒక ఊహాజనితమైనటువంటి అంశమే తప్ప దానివల్ల ఎటువంటి లాభం లేదు అనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలనేది తమ వర్షన్గా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. రైట్ విజయ్ చంద్రన్.